హలో బెస్టీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమాస్ వరల్డ్. ఎలా ఉన్నారండి అందరూ? సో ఈరోజు వీడియో వచ్చేసి స్వర్ణగిరి టెంపుల్ హైదరాబాద్లో మనకి యాదగిరి గుట్ట దగ్గర వస్తుంది. సో యాదగిరి గుట్ట నుంచి 19 కిలోమీటర్స్ అయితే ఉంటుంది స్వర్ణగిరి. సో ఈ టెంపుల్ని అయితే చిన్న తిరుమల అని కూడా అంటారు. సో వెంకటేశ్వర స్వామి గుడి అండి. హైదరాబాద్లోనే ద బిగ్గెస్ట్ టెంపుల్ అని చెప్పి టెంపుల్ ఎంట్రన్స్ లోనే మనకి ఇలా స్వామివారి పాదాలు అయితే ఉంటాయి. సో కొండపైకి అయితే వెహికల్స్ అలో లేదండి. సో స్టెప్స్ ద్వారా వెళ్ళాలి. స్టెప్స్ వచ్చి 108 స్టెప్స్ ఉంటాయి. సో ఎక్కలేని వారు పెద్దవారు అలా ఉంటే బ్యాక్ సైడ్ నుంచి అయితే వెళ్ళడం బెటర్. సో ఇదేంటంటే వైకుంఠ ద్వారం అని చెప్పి అంటారు. సో ఈ ద్వారం నుంచి మనం అయితే కొండపైకి వెళ్లాల్సి ఉంటుంది టెంపుల్లోకి. ఇక్కడ ఏంటంటే ఈ స్టెప్స్ అంతా దశావతారం అని చెప్తారు. సో ఇక్కడైతే 10 మండపాలు ఉంటాయి. ఒక్కొక్క మండపంలో స్వామివారు అవతరించిన అవతారాలు అయితే ఉంటాయి, ఇలా కృష్ణుడు కానీ అలా అంతా. సో నేనైతే క్లియర్గా చూపించట్లేదు. సో టెంపుల్కి వెళ్ళి మీరు డైరెక్ట్గా చూస్తే చాలా బాగుంటుంది అని చెప్పి. సో ఈ దశావతారం అంటే ఈ 10 మండపాలలో ఒక్కొక్క మండపంలో ఒక్కొక్క దేవుళ్ళు అయితే మన ఉంటుందండి. సో ఒక మండపంలో కృష్ణుడు, ఇంకొక మండపంలో రాముడు, ఇంకొక మండపంలో పరశురాముడు, అట్లా దశావతారాలు అయితే ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం పాలరాతితో అయితే మంచిగా పెట్టారండి. దేవుళ్ళందరినీ ప్రతిష్ఠించారు. సో మనకైతే ఈ స్టెప్స్ కూడా చాలా ఈజీగానే ఉంటుంది ఎక్కడానికి, కానీ 108 అనేది కొంచెం కష్టంగా అలా ఏముండదు. సో చూస్తున్నారు కదా, స్టెప్స్ అంతా మనకైతే యాక్సెసిబిలిటీ మంచిగానే ఉంటుంది. సో ఎవరైనా పెద్దవాళ్ళు, ఎక్కలేని వారు, హెల్త్ బాగాలేని అలా ఉంటే బ్యాక్ సైడ్ నుంచి అయితే డైరెక్ట్ పర్మిషన్ తీసుకొని అయితే వెహికల్స్ పైకి అలా ఉంటుంది. సో వాళ్ళకి మాత్రమే ఉంటుందండి. సో మిగతా వాళ్ళందరూ దీని ద్వారానే మనం టెంపుల్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో మనమైతే స్టెప్స్ ఎక్కి పైకి వచ్చేసిన తర్వాత ఇలా మనము కాళ్ళు కడుక్కోవడానికి అలా అంతా ఉంటుంది. సో అక్కడ కనిపిస్తున్న గోపురం చూస్తున్నారు కదా, అదే మెయిన్ ఎంట్రన్స్ స్వామివారి గుడి లోపలికి, మనం గర్భగుడి లోపలికి వెళ్ళడానికి. సో ఇక్కడైతే ఆంజనేయ స్వామి అవంతా, వినాయకుడు అవంతా చిన్న చిన్న దేవుళ్ళని అయితే ప్రతిష్ఠించారు. అండ్ మెయిన్ ఇక్కడ ఇలా డీటెయిల్స్ అంతా ఇలా బోర్డులో అయితే ఉంటుందండి. టికెట్ కౌంటర్ కానీ లేదా స్పెషల్ దర్శనమ్స్ కానీ అండ్ అవంతా. సో మొబైల్స్ అండ్ కెమెరాస్ అయితే లోపలికి అలో లేదు. సో మనం మనీ పే చేసి మేము ఇలా వీడియోస్ తీసుకోవాలన్నా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. సో లోపలికి అయితే డెఫినెట్లీ కెమెరాస్ అండ్ మొబైల్స్ అయితే అలో లేదండి. సో లోపలికి అయితే వెళ్ళి దర్శనం అయిపోయిన తర్వాత అండ్ లోపలే మనకి ఏంటంటే తులాభారం అయితే ఉంటుందండి. సో మనకి ఏమన్నా మనం ముక్కున్నప్పుడు, కోరికలు నెరవేరినప్పుడు ఉంటుంది కదా. సో యాక్చువల్గా ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే చిన్నపిల్లలు అనుకోండి, వాళ్ళకి ఏదైనా మంచి జరగాలని మనం ముక్కున్నప్పుడు ఏంటంటే వాళ్ళు ఎన్ని కేజీస్ ఉంటే అన్ని కేజీస్ షుగర్ కానీ బెల్లం కానీ అలా డొనేట్ చేస్తామని ఉంటుంది కదా. సో తులాభారం ప్రాసెస్ కూడా ఉంది. సో తిరుమల లాగే. అండ్ ఇక్కడ దర్శనం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తుంటే ఏంటంటే కాయిన్స్ అండి. సో మనం మనసులో ఏదైనా కోరుకొని ఆ కాయిన్ అక్కడ నిలబడింది అంటే డెఫినెట్గా మనకు ఆ కోరిక జరుగుతుంది అని చెప్పి నమ్ముతారు. సో మా హస్బెండ్ అయితే ఇలాంటివంతా నమ్మరు, కానీ నా కోసం ఒకసారి ట్రై చేయండి చేశారు. నేను పెట్టాను, నా కోరిక అయితే నిలవేరాలి అని చెప్పి. సో కాయిన్ అయితే నిలబడింది, చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను. సో అంతా అయిపోయి మనం టెంపుల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇలా లెఫ్ట్ సైడ్లో అయితే ఇలా ఉంటుందండి. సో ఆంజనేయ స్వామి కానీ అండ్ మనం ఫొటోస్ తీసుకోవడానికి అండ్ మెయిన్ విష్ణుమూర్తి గారు ఉంటారు కదా కోనేరులో. సో అక్కడికైతే వెళ్ళడానికి ఇలా మనం అవుట్ సైడ్కి అయితే రావాలి టెంపుల్ నుంచి. సో మేము వెళ్ళినప్పుడు కొన్ని టెంపుల్ కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఇదంతా టెంపుల్ సైడ్ వ్యూ అండి. ఈ గోపురం నుంచి మనం దర్శనం అయిపోయిన తర్వాత అయితే బయటికి వస్తాము. సో రథోత్సవం ఉంటుంది కదా, రథం తిరగడానికి అంత యాక్సెసిబిలిటీగా మంచిగా అయితే ప్లేస్ ఉంది గోపురం చుట్టూ రథం తిరగడానికి. సో టెంపుల్ సరౌండింగ్స్ అంతా అయితే ఒకసారి చూసేయండి.
సో మనమైతే ఇప్పుడు ఈ ద్వారం నుంచి కోనేరులో విష్ణుమూర్తి స్వామిని అయితే దర్శించుకోవడానికి వెళ్ళిపోదాం. సో లేటెస్ట్గా ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ షార్ట్స్లో అంత ట్రెండింగ్ అయిన వీడియో వచ్చి ఈ కోనేరు అండి. సో ఆ కోనేరుని అయితే మీకు డీటెయిల్గా చూపించేస్తాను, ఒకసారి చూసేయండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, కోనేరు మధ్యలో అయితే విష్ణుమూర్తి ఉంటారు. విష్ణుమూర్తిని జలనారాయణుడు అని కూడా పిలుస్తారంట ఇక్కడ. ఓకే, మనకి అయితే ప్రపంచంలో ఓన్లీ 2 ప్లేసెస్లో మాత్రమే ఇలా జలనారాయణుడు అయితే అంటే క్వార్టర్లో అయితే విష్ణుమూర్తి ఉంటారంట. ఫస్ట్ ఇది వచ్చి నేపాల్లో ఉంటుంది. సో సెకండ్ ఇది వచ్చి ఇలా మనకి హైదరాబాద్లో స్వర్ణగిరి టెంపుల్ అయితే పెట్టారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, కోనేరు సరౌండింగ్స్ అంతా ఇలా చిన్న చిన్న మండపాలు ఉన్నాయి కదా, 4 మండపాస్ అయితే ఉంటాయండి. ఆ 4 మండపాస్ని 4 వేదాలుగా అని చెప్తున్నారు ఇక్కడ. సో కోనేరులో మనం ఎంటర్ అయ్యేటప్పుడు అయితే సో 2 దేవుళ్ళని అయితే అక్కడ ప్రతిష్ఠించారు. ఒక దేవుడు వచ్చి లక్ష్మీ నరసింహస్వామిని, ఇంకొక వైపు వచ్చి భూ వరాహ స్వామిని అయితే పెట్టారు. సో మనం ఆ దేవుళ్ళని దర్శించుకొని మనం అయితే ఇక్కడికి వెళ్ళొచ్చు. సో టెంపుల్ అయితే ఆ కోనేరుని అయితే మీకు అన్ని సైడ్స్ నుంచి అయితే నేను చూపిస్తున్నాను. సో కింద దర్శనం అయిపోయిన తర్వాత ఇలా మనం పైకి వస్తే కూడా పై నుంచి కూడా మనకి వ్యూ అనేది చాలా బాగుంటుంది స్వామివారిని చూడడానికి కానీ అంతా. Thanks for watching this video. Please like, do, share and subscribe to our channel Suma's World for more interesting videos. Thank you.